రాండమ్మా, రాండి, ముందుకు రాండమ్మా. ఫోన్ వెనకాల ముందరకు చేయకూడదు, మేము తీసుకోవాలా? మేడం గారు వచ్చారు చూడు. మేడం ఎవరు లేరా ఇక్కడ? ఎవరు లేరా? అనిపోయిందా? నెల నెల వస్తుందా? 4000 వస్తుందా? నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రధానం నడిపిస్తూ ఎక్కడ సమస్యలను పనిచేస్తున్నారు మేడం. ఈ యొక్క రాజపాలలో ఇళ్ల స్థలాలు మనం ఇప్పించగలిగితే మా గ్రామానికి మాత్రం 30 సంవత్సరాల నుంచి ఇచ్చిన ప్రసక్తి లేదు. అదేవిధంగా దానికి కారణం ఏంటంటే ప్రభుత్వంలో చేసిన తప్పులు మళ్ళీ తిరిగి ఎవరు చేయకుండా ఉండే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు మనం ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి, అదేవిధంగా మనం ప్రభుత్వానికి అండగా నిలవాలి. ఇది పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం మహానాడు ఎంతో గొప్పగా జరుపుకుంటే అది ఎవరికి సంబంధించింది కాదు. రామారావు గారు జన్మదినం సందర్భంగా మనం మహానాడు జరుపుకున్నాం. ఆయనకి మనం ఇచ్చే గొప్ప గౌరవం, దానికి మన పార్టీ మహానాడు జరుపుకుంటే ఆ మహానాడు సక్సెస్ అయింది చూస్తే అసలు కార్యకర్త ఎక్కడి నుంచి ఈ పార్టీలో కార్యకర్త అధినేత అని చెప్పి పార్టీ ఎలా చెప్తుందో, ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ ఎంత ఉన్నత స్థానం కల్పిస్తుందో ఈరోజు మనం మొన్న జరిగిన మహానాడులో చూడడం జరిగింది. కార్యకర్తకి ఉన్నత స్థానం కల్పించే అలవాటు లేని పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. దాన్ని చూసి జీర్ణించుకోలేక ఈరోజు మన జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఈ మహానాడు గురించి హేళనగా మాట్లాడుతున్నారు. అది తప్పు. ఏ పార్టీలో ఉన్న కార్యకర్తే. ఇది కార్యకర్తల పండుగ, కార్యకర్తలు చేసిన పండుగ. దానిని మనం గౌరవించాలి అని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ అవాకులు చవాకులు పేలకుండా మీ పని మీరు చేసుకోండి. మీరు ఏమన్నా చేస్తుంటే గత 5 సంవత్సరాల్లో అది చెప్పండి. మేము ఇది చేసాము, మేము అది చేసామని. ఇప్పుడు వచ్చి మీరు అది మేమన్నీ చేసాం, చేయకుండా ఏమీ లేదు. సూపర్ 6 చెప్పాం, సూపర్ 6 100% చేసాం. ఉద్యోగాలు అనే దానికి ఎక్కడా పడలేదు. మన నెల్లూరు జిల్లా, మన కోవూరు కాన్స్టిట్యున్సీ తెలుసు. 13,000 కోట్లతో మన కొడవలూరు మండలాల్లో ఫ్యాక్టరీలు రాబోతున్నాయి. స్థానికంగా ఉండే వాళ్ళకి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇక్కడ ఉన్న చదువుకున్న యువతకి నేను ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు చెప్పాను, మీరు చదువుకోండి, మీ చదువులు అయిపోయేసరికి మీకు ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి. అదేవిధంగా ఈరోజు 30 ఏళ్ల నుంచి ఖాళీగా పడిన కిసాన్ సెల్స్ తిరిగి ఊపిరి పోసుకొని 13,000 కోట్ల పెట్టుబడులతో రకరకాల ఫ్యాక్టరీలు ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే లోకేష్ బాబు యువబలం పాదయాత్రప్పుడు మీకు అందరికీ మాట ఇచ్చారో ఉద్యోగాలు మీకు ఇస్తారో అని చెప్పి, ఆ మాట నిలబెట్టుకొని ఈరోజు ఇంచుమించు 23 లక్షల కోట్లతో రాష్ట్రం మొత్తం పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ ఇంకా గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్నో వేయడం జరిగింది. గత 5 ఏళ్లలో మెగా డిఎస్సి అంటే ఏందో వాళ్ళకి తెలియదు. ఒక్క పరీక్ష పెట్టలేదు, ఒక్క టీచర్కు ఉద్యోగం రాలేదు. అందుకనే టీచర్లు అందరూ పరిగెత్తుకుంటా వచ్చి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం గెలిస్తే మాకు ఉన్నత స్థాయిలు ఉంటాయి అని చెప్పి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. అటువంటిది ఈ రోజు మనం మెగా డిఎస్సి 16,000 మందికి ఇచ్చి మళ్ళీ ప్రతి సంవత్సరం మళ్ళీ డిఎస్సి ప్రోగ్రామ్ పెడుతుంటే ఆ డిఎస్సి గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏం చేయాలో తెలియక అర్థం కాక ఏదేదో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా జనం చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి తెలుసు, మనం పోలీసులకు ఉద్యోగాలు ఇచ్చాం, టీచర్లకు ఉద్యోగాలు ఇచ్చాం. రాబోయే రోజుల్లో యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. కాబట్టి ఇటువంటి ప్రభుత్వం మనకు అండగా ఉండాలి, ఎప్పటికీ ఈ ప్రభుత్వమే ఉండాలి అని చెప్పి మీరు అందరూ కూడా గమనించుకోవాలని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను.